మాట్లాడే దేవా, సజీవుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవా, దయ చూపేటువంటి రాజానికి వందనాలు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. మేము నమ్మదగని వారమైనప్పటికీ నువ్వు నమ్మదగిన దేవునివై నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మనుషుల హృదయ అంతరంగ లోతులను పరిశీలించగలిగినది నీవే. నీవు మాట్లాడితేనే మా ప్రాణములకు ధైర్యం కలుగుతుంది. మీరు మాతో మాట్లాడి మమ్ములను సరిచేసి స్థిరపరచి బలపరిచి ధైర్యముతో నిలబెట్టమని నీ వాక్కు మా అందరికి అనుగ్రహించండి. నీ దాసును మరుగు చేసి నీ వాక్శక్తితో మాట్లాడునట్లు కృప చూపించండి. నాయనా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మీరు మాట్లాడే దేవుడు అని విశ్వసిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఒక మాట మనం చదువుకుందాం. మనందరికీ బాగా పరిచయం ఉన్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందు విశ్వాసముంచుడి. నా యందును విశ్వాసముంచుడి. మీ హృదయములను కలవరపడనీయొద్దు. కలవరము అంటే ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కృంగిపోవడం. మీ హృదయములను కృంగిపోయేటట్లుగా అతిగా ఆలోచించొద్దు, విశ్వాసముంచుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మనందరికీ ఒక మాటలో చెప్పాలంటే బాగా తెలిసిన మాట, విశ్వసించువాడు కలవరపడడు. కలవరపడుతున్నాము అంటే విశ్వసిస్తున్నట్ల విశ్వసించినట్ల? విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు వాక్య ప్రకారంగా. ఇప్పుడు కలవరపడుతున్నామంటే విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మాటలు మనం పరిశీలిస్తుంటే ఒక వ్యక్తి దేవుని ఎడల విశ్వాసం కలుగుంటే పరిస్థితులు ఏవైనా, పరిస్థితులు ఎలా ఉన్నా ఆ వ్యక్తి కలవరపడడు, కృంగిపోడు, అధైర్యపడడు. కానీ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే మనమేమో కృంగిపోతున్నాము, కలవరపడిపోతున్నాము, అవిశ్వాస పడిపోతున్నాము, బలహీన పడుతున్నాం. అలాగని మనకు అసలు విశ్వాసం లేదు అని అందామా అంటే, విశ్వాసమే అసలు లేకపోతే నిద్ర మానుకొని ఉదయాన్నే ప్రార్థనలో పాల్గొనం. విశ్వాసం అసలు లేకపోతే ఎంత దూరమైనా దేవుని సన్నిధికి మనం ఇబ్బందులైనా వెళ్తున్నామంటే ఎంతో కొంత విశ్వాసం ఉంది. ఎంతో కొంత విశ్వాసం ఉంది కాబట్టి దేవుని మీద ప్రేమ ఉంది. ఇప్పుడు వాక్యం ప్రకారంగా విశ్వాసం ఉంటే కలవరం ఉండకూడదు. మన కలవరం ఉంది, విశ్వాసం కూడా ఉంది. అదేంటయ్యా తికమకగా ఉంది అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. మనందరం దేవుణ్ణి నమ్ముతున్నాం, ఉంది విశ్వాసం. కానీ ఆ దేవుని క్రియలను, ఆ దేవుని సామర్థ్యాన్ని మనం పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి మనం కలవరపడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక బిడ్డ ఉందండి, లేదా ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి ఒక 1000 రూపాయల అవసరత ఉందనుకుందాం. ఆ కుమారునికి 1000 రూపాయల అవసరత ఉంది.
రూ. 1000 అవసరతున్నప్పుడు ఆ కుమారునికి ఆ తల్లి దగ్గర డబ్బులున్నాయని తెలీదు. ఆ తల్లి దగ్గర డబ్బులున్నాయని తెలియనప్పుడు ఆ కుమారుడు, అమ్మో నాకు రూ. 1000 అవసరం ఉంది, మా అమ్మ ఇస్తుందో ఇవ్వదో, ఇస్తుందో ఇవ్వదో, ఇస్తుందో ఇవ్వదో అని కలవరపడుతూ కృంగిపోతా ఉన్నాడు. సడన్ గా తెలిసింది వాళ్ళ అమ్మ దగ్గర చాలా డబ్బులున్నాయని. అప్పుడు ఆ కుమారుడు తల్లి దగ్గరికి కలవరపడుతూ వెళ్తాడా, ధైర్యంతో వెళ్తాడా? కలవరపడుతూ వెళ్తాడు. ధైర్యంతో జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. తల్లి దగ్గరికి కదా ధైర్యంగానే వెళ్తాడు. ధైర్యంగా వెళ్తాడు. మొదట ఎందుకు కలవరపడ్డాడు? డబ్బులు లేవు. తన తల్లి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈ పిల్లోడికి తెలియదు కాబట్టి కలవరపడిపోయాడు, కృంగిపోయాడు, అధైర్యపడ్డాడు. ఎప్పుడైతే తన తల్లి దగ్గర ఉన్నాయని తెలిసిందో ధైర్యం వచ్చేస్తుంది. పిల్లలు కూడా చూడండి, ఏదైనా ఇంట్లో మీకు డబ్బులు వచ్చాయని తెలిస్తే చాలు, అమ్మా నీకు డబ్బులు వచ్చాయిగా, నాకు అది ఇవ్వు, నాకు సైకిల్ కొనిపెట్టు, నాకు బండి కొనిపెట్టు, నాకు బట్టలు కొనిపెట్టు అంటుంటారు. ఎందుకంటే తల్లి సామర్థ్యం అర్థమైతే కలవరం ఉండదు. ఈ రోజున మన జీవితంలో మనం ఎందుకు కలవరపడిపోతున్నాం? విశ్వాసంగా ఉండాల్సిన మనం ఎంత విశ్వాసంగా ఉండాలనుకున్నా, ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా, ఎందుకు చిన్న చిన్న వాటికి కృంగిపోతున్నామంటే దేవుని స్థాయి మనకు అర్థం కాలేదు, దేవుని యొక్క గొప్పతనం మనకు తెలియలేదు. అందుకే మనం కృంగిపోతున్నాం, అందుకే మనం బలహీనపడుతున్నాం. ఒకసారి దేవుని స్థానం అంటే దేవుడు స్థాయి మనకు అర్థమైతే మనము కలవరపడము. మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8, 9. మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసు యేసు అది చదవండి. ఎరిగి యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులరా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు మన ఆలోచించుకొనుచున్నారు? యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అది అయినను, ఎన్ని గంపలు ఎత్తితురు అది అయినను? 10 కూడా. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అది అయినను ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను? మీకు జ్ఞాపకము లేదా? మీకు జ్ఞాపకం లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం చెబుతుంటే వాక్యం మధ్యలో వీళ్ళు అంటున్నారు, అయ్యో ప్రభువా, తినడానికి రొట్టెలు లేవయ్యా, తినడానికి రొట్టెలు లేవని కలవరపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి మొత్తం 4 ప్రశ్నలు వేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి స్టైలే వేరు. అందరూ జవాబులు చెప్పి ప్రతి మనిషికి ఉన్న ప్రశ్నలు ఆ జవాబుల ద్వారా తీరుస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రశ్న వేసి మనకున్న జవాబులు తీరుస్తాడు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఇప్పుడు తినడానికి పరిస్థితి ఏంటయ్యా, ఇప్పుడు తినడానికి ఏమీ లేదయ్యా, మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటంటే అప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేనోళ్ళలారా. ఎందుకన్నాడు? వాళ్ళకు ఒక 4 ప్రశ్నలు. మీరు అక్కడ 3 వచనాల్లో గమనిస్తే, మొదటి ప్రశ్న, ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నాడు? 2, గ్రహింపలేదా? గ్రహింపు రాలేదా మీకు? 3, ఎన్ని గంపలు ఎత్తారో మర్చిపోయారా? 4, జ్ఞాపకం లేదా? ఎందుకు ఆలోచిస్తున్నారు? గ్రహింపు లేదా? ఎన్ని గంపలు ఎత్తారు? జ్ఞాపకం లేదా? 4 ప్రశ్నలు వారిని అడిగాడు. 4 ప్రశ్నలు అడిగినప్పుడు వారు ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నారు. వారు కలవరపడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం వాళ్ళకున్నటువంటి ఓవర్ థింకింగ్. అందుకే ఎందుకు ఆలోచిస్తున్నారయ్యా? మీరు ఎందుకు ఇట్లా మీకు గ్రహింపు లేదా? దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి మీకు అర్థం కావట్లేదా అని యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు వాళ్ళకి.
వాస్తవంగా వారు దుఃఖముక్కులైపోయారు, కలవరపడిపోతున్నారు, కృంగిపోతున్నారు, టెన్షన్ అయిపోతున్నారు. ఏం చేయాలి, ఏం చేయాలంటే ఒకసారి కూడా ఇలాగునే అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి పెట్టడానికి ఏవీ లేవు. దాదాపుగా 4,000 మంది పురుషులున్నారక్కడ. 4,000 మంది పురుషులున్నప్పుడు వాళ్ళకు పెట్టడానికంటూ ఏమీ లేదు. ఒక 7 రొట్టెలు దొరికాయి. 7 రొట్టెలను ప్రార్థన చేసి అంతమందికి పంచిపెట్టారు 4,000 మందికి. ఒక మీటింగ్‌లో 4,000 మంది పురుషులు 7 రొట్టెలు సరిపోయాయి సారీ. తర్వాత మీటింగ్‌లో 5,000 మంది వచ్చారు. ఇప్పుడు మన లెక్క ప్రకారం 4,000 మందికి 7 రొట్టెలైతే 5,000 మందికి రొట్టెల శాతం పెరగాలా, తగ్గాలా? పెరగాలి. జాగ్రత్తగా గమనించండి మీరు. పెరగాలి కదా! ఇప్పుడు 4,000 మందికి భోజనం 70,000 అయిందంటే 5,000 మందికి భోజనం 70,000 కంటే ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 5,000 మంది ఏమవ్వాలా? రొట్టెలు పెరగాలి. కానీ 5,000 మంది పురుషులు తిని 12 గంపలు మిగిలినప్పుడు ఒక పిల్లోడు ఎన్ని రొట్టెలు తీసుకొచ్చాడు? 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు పెరగాలి గాని ఏమైంది? తగ్గి యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెలు లేవు అని వారు టెన్షన్ పడుతున్నప్పుడు ప్రభు ఎందుకు ఈ ఉపమానము గుర్తు చేశాడంటే, దేవుని యొక్క లెక్కలు అర్థమైతే, దేవుడు తన కార్యాలను ఎలా చేస్తాడో అర్థమైతే మనం కలవరపడమంటే. ఈరోజు దేవుని లెక్కలు మనకు అర్థం కావట్లేదు. ఏదో ప్రార్థనకు వస్తున్నాం పోతున్నాం కానీ దేవుని లెక్కలు, దేవుని విధానాలు, దేవుని ఆలోచన శైలి నీకు అర్థమైతే నువ్వు కలవరపడవు, నీవు కృంగిపోవు. ఎందుకంటే దేవుని లెక్కలు నీకు అర్థమవుతున్నాయి. దేవుని లెక్కలు మన లెక్కల్లా ఉండవు. మనం ఒక్కొక్కసారి మన లెక్కలు ఆలోచిస్తుంటాం. ఇప్పుడు మన లెక్కల ప్రకారం 4,000 మందికి 7 రొట్టెలంటే 5,000 మందికి దాదాపు 9-10 రొట్టెలు కావాలా? కానీ ఇక్కడ తగ్గిపోయింది. దేవుని లెక్కలే వేరు. మీకు ఒక మాటలో చెప్పాలంటే మానసిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మనిషికి ఒత్తిడి, భారం ఎప్పుడొస్తుందంటే ఉన్న భారం వనరుల కంటే ఎక్కువైతే. అంటే ఒక మాటలో చెప్పాలంటే నాకొచ్చే జీతం 20,000 అనుకుందాం. నేను నెలకు కట్టాల్సింది 25,000. అప్పుడు నాకు వచ్చేటువంటి ఆ వనరులు, ఆ వచ్చేటువంటిది ఆ భారం కంటే ఎక్కువైతే నాకు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నాకు 25,000 రూపాయలు అప్పు ఉంది. నాకు గనుక 40,000 జీతం అయితే పెద్ద కష్టం కాదు. ఇప్పుడు నాకు 25,000 అప్పు ఉన్నప్పుడు 20,000 జీతం అయితే అప్పుడు నాకు భారం ఎక్కువ అవుద్దా, తక్కువ అవుద్దా అంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది. వాస్తవంగా మనుషుల లెక్క ఏంటంటే మనకి ఎంతైతే ఆ భారం ఉందో ఆ భారానికి సరిపడ వనరు ఉంటే టెన్షన్ ఉండదు. ఆ సరిపడ వనరు లేకపోతే మనిషి టెన్షన్ అయిపోతుంటాడు. ఈరోజు నీకున్న పరిస్థితి ఎలా ఉందో, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో మనిషిగా పలికేటువంటి నాకు తెలియకపోవచ్చు కానీ ఈ అన్నీ ఎరిగినటువంటి ప్రభువు లెక్కలను ఆలోచిస్తే, అన్నీ ఎరిగినటువంటి ప్రభు లెక్క ప్రకారం ఆలోచిస్తే నీ వనరు తక్కువైనా, నీకున్న భారం ఎక్కువైనా నువ్వు ప్రభు చేతిలో పెడితే దేవుడు ఆ చిన్న వనరుతోనే నీకున్న పెద్ద అప్పులు తీర్చుకొనుటకు దేవుడు సహాయం చేస్తాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. జస్ట్ మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది. యు ఫీల్ స్ట్రెస్ వెన్ యువర్ రిసోర్సెస్ ఆర్ లెస్ దాన్ యువర్ డిమాండ్స్. అంటే మనకున్నటువంటిది, నేను ఇందాక చెప్పాను కదా, మనకున్నటువంటి భారం, మనకున్నటువంటి సమస్య మనకున్న వనరు కంటే ఎక్కువైతే మనకి టెన్షన్ వస్తుంది, మానసికంగా కృంగిపోతాం. కానీ దేవుని విషయంలో అలా మీరు కృంగిపోవాల్సిన పని లేదు. మన దృష్టిలో ఒక సమస్య పెరిగే కొద్దీ ఆ సమస్యను తీర్చడం మనకి కష్టం అవుతుంది. కానీ దేవుని లెక్క అలా కాదు. దేవుని లెక్కే వేరు. మన లెక్కల్లాగా ఉండవు దేవుని లెక్కలు.
మన లెక్క ఏంటంటే ఇప్పుడు సమస్య పెరిగే కొద్దీ సమస్య తీర్చడం కష్టం అవుతుంది. అవునా కదమ్మా? చిన్న సమస్య అయితే చిన్నగా తీరుస్తాం, పెద్ద సమస్య అయితే ఆ పెద్ద సమస్యను తీర్చడం పెద్దగా ఉంటుంది. కానీ దేవుని లెక్కలా కాదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలాసార్లు మీతో చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి అందరూ గుర్తుపెట్టుకొని ఒకసారి మా మాట చదవండి, మీకు అర్థమవుతుంది. లూకాసు సువార్త 8వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చదవండి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా చాలక్క. మరొక్క మాట, లూకాసు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ వర్తమానంలో మీకు అర్థం అవ్వాల్సింది ఒకటే, మన సమస్య పెరిగే కొద్దీ మనమైతే సమస్యను ఇంకా పెద్దగా చూస్తాం. కానీ దేవుని లెక్క మన లెక్క వంటిది కాదు. మనం ఆయన లెక్కలు ఆలోచించాలి. అదే ఆ రోజు వారికి చెప్పాడు, అదే మాట మనకు చెప్తున్నాడు. మనం ఆయన స్థాయి, ఆయన విధానం మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం టెన్షన్ పడిపోతున్నాం, కృంగిపోతున్నాం, భయపడిపోతున్నాం. ఒక ఆయన ఉన్నాడు, యాయీరు కుమార్తె. ఆ యాయీర్ అనేటువంటి ఆయన కుమార్తె అనారోగ్యంతో ఉందని, సీరియస్ కండిషన్ లో ఉందని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా 12 సంవత్సరాల కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, మరణ పడకల్లో ఉంది, ఒక మాటలో చెప్పాలంటే ఐసీయూలో ఉంది. మీరు రావాలయ్యా, మీరు వచ్చి నా బిడ్డను బ్రతికించాలని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. ఆయన బ్రతిమలాడుతూ ఉంటే ఇంతలోనే సడన్ గా లేట్ అయిపోతుంది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అక్కడికి రావడం, ఆయన వస్త్రాన్ని ముట్టడం, ఇంకా లేట్ అయిపోతుంటే ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా, యాయీరు కుమార్తె చనిపోయింది అని చెప్పి ఆయనను ఇబ్బంది పెట్టొద్దు, ఆమె చనిపోయింది, ఇంకా వదిలేసి నువ్వు వచ్చేసేయ్ అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనతో చెప్తాడు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని. ఆమె చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ఆమెను చూసి ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్ము అనగానే, చెయ్యి పట్టుకొని లే అన్న వెంటనే ఆమె ప్రాణము తిరిగి వచ్చింది, ఆమె లేచి కూర్చుంది. ఇప్పుడు యాయీరు కుమార్తెను దేవుడు ఎలా స్వస్థపరిచాడు అంటే, చెయ్యి పట్టుకొని ఆమెను లేపంగానే ఆమె లేచింది. ఆమె అప్పటికి చనిపోయి కొన్ని నిమిషాలు అవుతుంది. నాయీర్ అనేటువంటి విధవరాలి కుమారుడు మనం 7వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఆ విధవరాలి కుమారుడు చనిపోయి తీసుకెళ్తున్నారు. ఇప్పుడంటే బాక్సులు ఉన్నాయి, ఆ ఏసీ బాక్సులు. అప్పుడు బాక్సులు లేవు కాబట్టి చనిపోయి తీసుకెళ్తుంటే ఆమె విధవరాలి కుమారుడు, విధవరాలికి భర్త లేడని బాధ ఒకవైపు అయితే, కుమారుడు కూడా లేకపోతే ఆ బాధ ఇంకా ఘోరంగా ఉంటది. ఆమె బాధపడతా నా బిడ్డ కోల్పోయాను అనుకుంటుంటే యేసు ఆమెను చూచి కనికర పడ్డాడు, ఏడవద్దని చెప్పి పాడెను ముట్టుకున్నాడు. అది తీసుకెళ్లే పాడెను. ఆ పిల్లోడు చనిపోయి కొన్ని గంటలు అవుతుంది, పాడెను ముట్టాడు. ఆ పిల్లోడు లేచి కూర్చున్నాడు. చిన్నవాడా లెమ్మని చెప్పంగానే లేచి కూర్చొని మాట్లాడాడు. ఇంకో సందర్భంలో లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరా బయటికి రా అన్న వెంటనే చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి లాజరు బయటకు వచ్చాడు. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఈ 3 చనిపోయినటువంటి సందర్భాలలో ఏది చాలా కష్టమైన సమస్య? లాజరుది. ఎందుకంటే లాజర్ చనిపోయి అప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది?
లాజర్ని యేసుక్రీస్తు ప్రభు ఎలా బ్రతికించాడు? ఒక మాటతోనే దేవుని ఒక్క కృప మాటతో బయటికి రమ్మన్నాడు. టచ్ చేశాడా? లేదు బ్రదర్. లేదు. జస్ట్ బయటికి రా లాజర్ అన్న వెంటనే లాజర్ బయటకు వచ్చాడు. ఈ 3 సందర్భాల్లో మీరు గమనిస్తే యాయిరు కుమార్తె చనిపోయి కొన్ని నిమిషాలు అవుతుంది. నాయనని విధవరాలి కుమారుడు చనిపోయి కొన్ని గంటలు అవుతుంది. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఈ 3 పరిస్థితులలో కష్టమైనది లాజరుదైనా ఈ మూడిట్లో దేవుడు దేన్ని ఈజీగా హ్యాండిల్ చేశాడు? ఆలోచించి సమాధానం చెప్పండి. ఈ మూడిట్లో దేవుడు ఏది సులభంగా హ్యాండిల్ చేశాడు? లాజరును లాజరు ఏది కష్టం? వాస్తవంగా లాజరును బ్రతికించడమే కష్టం. కష్టం పెరిగే కొద్దీ దేవుడు ఆ సమస్యని హ్యాండిల్ చేసే విధానం, దేవుడు ఆ సమస్యను పరిష్కరించే విధానం ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది బ్రదర్. ఈజీగా ఉంది. అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం ఆ కొంచెం సేపే అవుతుంది కాబట్టి యాయిరు కుమార్తె చనిపోయి ఆమెను పెద్ద పట్టుకోవాల్సిన అవసరం లేదు. లే అమ్మాయి అంటే లేచి కూర్చుంటది. కానీ దేవుడు ఆమెనేమో చెయ్యి పట్టుకొని లేపాడు. 4 రోజులు అవుతున్న లాజర్నేమో స్వరంతో పలికాడు. సమస్య ఎంత పెద్దదైనా ప్రభు లెక్క వేరు. నీ లెక్కలో నువ్వు ఆలోచిస్తే నువ్వు కలవరపడిపోతుంటావు. ప్రభు లెక్కలో ఆలోచిస్తే అది ఎంత పెద్దదైనా చాలా సులభంగా పరిష్కరించబడుతుంది. యోర్దాను నది, ఎర్ర సముద్రం. బైబిల్లో 2 చీలై అంటే ఈ 2. యోర్దాను నది కష్టమైనదా, ఎర్ర సముద్రం కష్టమైందా? సముద్రం కష్టమా పెద్దదా, నది పెద్దదా? సముద్రమే పెద్ద. సముద్రమే పెద్దది కదా. ఇప్పుడు సముద్రాన్ని చీల్చడానికి దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి, మోషే నీ చేతిలో ఉన్న కర్రనెత్తు అన్నాడు. మోషే కర్ర అలా ఎత్తంగానే నీరేమైంది? 2 పాయలు అయిపోయింది. యోర్దాను నది అనేటువంటి ఒక నది దాటేటప్పుడు యాజకులు మందసాన్ని పట్టుకోవాలి. ఆ మందసం వెనక కొంతమంది నడవాల. చాలా క్రమం చెప్పాడు. ఈ రెండిటిలో కష్టమైనది ఏది? మళ్ళీ అడుగుతున్నా, ఈ రెండిట్లో కష్టమైంది ఏంటి? ఎర్ర సముద్రమా, యోర్దాను నదా? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రమైన దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? జస్ట్ కర్రతో కొట్టాడు, 2 పాయలు అయిపోయింది. ఊరక నిలబడి చూడు అన్నాడు. నువ్వేం చేయొద్దు, ఊరక నిలబడి చూడు అన్నాడు. ఇక్కడ యోర్దాను దగ్గరేమో నడవాలి, మందసం పట్టుకోవాలి, అంత క్రమం చెప్పాడు. ఇక్కడ మీరు ఆలోచిస్తే కష్టమైనది ఎర్ర సముద్రమైన దేవుడు ఎర్ర సముద్ర కష్టాన్ని ఎంత ఈజీగా హ్యాండిల్ చేశాడంటే, ఒక మాటలో చెప్పాలంటే యోర్దాను నది దగ్గర పడిన తిప్పలు వారు ఎర్ర సముద్రం దగ్గర పడలేదు. దేవుడు హ్యాండిల్ చేసేది ఎలా ఉంటదంటే, అది కష్టంగా మనకు అనిపిస్తుంది కానీ ప్రభు కష్టం కాదు. ఈ లోకంలో కష్టం పెరిగే కొద్దీ దేవుడు హ్యాండిల్ చాలా ఈజీగా చేస్తాడు. ఈరోజు నీ లెక్క ప్రకారం నువ్వు ఆలోచిస్తున్నాళ్ళు కుంగిపోయావు. నీ లెక్క ప్రకారంగా ఇప్పుడు ఇది జరగాలి, అప్పుడు అది జరగాలి, అప్పుడు అది అయిపోవాలి, ఇది ఇప్పుడు అయిపోవాలి. కానీ నీ లెక్కలు ప్రక్కన పెట్టు, ప్రభు లెక్కల్లోకి రా. ఆయన లెక్కలు ఎలా ఉంటాయంటే, వనరు తక్కువగా ఉన్నా, నీ దగ్గర ఉన్నది తక్కువగా ఉన్నా ఆయన దాన్ని అత్యధికం చేస్తాడు. అందుకే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ రోజున మన పరిస్థితిని బట్టి మనం తెగ ఆలోచించేస్తుంటాం. వద్దు, మీ చింత యావత్తున ఆయన మీద వేయండి. మీరు ఆలోచించడం వలన 3 ఎక్కువ చేసుకొనలేరు. గ్రహింపు కలగాలి. అమ్మో, నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని గ్రహింపు రావాలి. ఎన్ని గంపలు ఎత్తారు మర్చిపోవద్దు. అంటే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవద్దు. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోవద్దు. దేవుడు చేసిన మహత్కార్యాలు మర్చిపోవద్దు. ఈ రోజున మనం ఎలా ఉంటామంటే, మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా తినడానికి రొట్టెలు కావాలయ్యా. మర్చిపోయాం మేమంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో మీకు ఇప్పుడు రొట్టెలు ఇస్తానన్నాడా? ఇస్తాను రొట్టెలు, మీకు ఏం కావాలి, ఎవరెవరికి ఎన్ని కావాలన్నాడా? లేదు. అసలు అనలేదా?
ఎందుకు వాళ్ళు రొట్టెలు అడుగుతుంటే దేవుడు ఇంతకు ముందు వారి జీవితాల్లో జరిగిన కార్యాలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుణ్ణి కొన్ని అడుగుతుంటాం మనం. దేవా నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, నాకు అది అవసరం నాయన అని అడుగుతుంటే దేవుడు మనకి ఇవ్వడు. మనం అనుకుంటాం ఏంటి ప్రభువా నేను అడుగుతున్నా కదా నాకు ఇవ్వచ్చు కదా అంటే, ఇప్పుడు నువ్వు అడుగుతున్నవి నీకు ఇవ్వాలంటే ఒకప్పుడు నీకు దేవుడు చేసిన కార్యాలను నువ్వు ఇప్పుడు తలుచుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే అప్పుడు కార్యాలు తలుచుకుంటే ఇప్పుడుది ఎప్పుడు ఇస్తావయ్యా అంటే, ఇప్పుడుది ఎప్పుడు ఇవ్వాలో నీకంటే నాకంటే ఆయనకు బాగా తెలుసు కాబట్టి నీకు అవసరమైన అప్పుడు అవసరమైన కోణంలో దేవుడు దయచేస్తాడు. అప్పటి వరకు ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు నువ్వు ఒకటి అడుగుతున్నావు, అయ్యా నాకు ఆరోగ్యం కావాలని. దేవుడు ఇంకా ఇవ్వలేదని నువ్వు కృంగిపోకూడదు. ఇంకా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వలేదు, నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది అట్లా ఉంది అనుకోకూడదు. నువ్వేం చేయాలంటే, ఒకప్పుడు మరణ పడకల మీద నుంచి దేవుడు నన్ను లేపాడు. ఒకప్పుడు నా వయసున్న వారు ఎంతో మంది కాల గర్భములో కలిసిపోయే స్థితిలో ఉండగా దేవుడు వారిని అందరినీ తీసుకెళ్ళిపోయిన నన్ను మాత్రం సజీవురాలిగా ఉంచాడు. నన్ను మరణ పడకల మీద నుంచి దేవుడు లేపాడు. పాపపు యొక్క వ్యసనంలో నుంచి దేవుడు నన్ను లేపాడు. అప్పుడు విడిపించిన దేవుడు ఇప్పుడు విడిపించగలడు. అప్పుడు కార్యం చేసిన దేవుడు ఇప్పుడు కార్యం చేస్తాడని అప్పటి మేలులు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు చేశాడండి దేవుడు, ఇప్పుడు చేయట్లేదండి, దేవుడు మారిపోయాడు అనొద్దు. నా దేవుడు నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉండే దేవుడు. ఎంతైనా నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారవు. నా జ్ఞాపకాలలో చెదరని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. ఎంతైనా నమ్మదగిన దేవుడండి, మారని దేవుడు. నీ జీవితంలో కూడా నువ్వు నీ లెక్కల ప్రకారం నువ్వు చూస్తున్నావు, అందుకే నువ్వు టెన్షన్ పడిపోతున్నావు, అందుకే నువ్వు కలవరపడిపోతున్నావు, అందుకే నువ్వు నీ లెక్కలు ఆపేసే, ఇక దేవుని లెక్కలకు రా. దేవుని లెక్కలో సమస్య పెరిగే కొద్దీ ఆయన ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముంది అంటే 5 రొట్టెలయ్యా, 7 రొట్టెలు ఉన్నాయ్యా అంటే, దేవుడు జోక్యం చేసుకుంటే నీ చేతిలో ఎంత ఉంది అనేది సంబంధం లేదు. మన చేతిలో ఎంత ఉందని కాదు, ఎవరి చేతిలో పెట్టామన్నదే మ్యాటర్ అండి. ఈరోజు ఆనాడు వారి చేతిలో రొట్టెలు ఉన్నాయి. దావీదు దగ్గర, దావీదు నీ దగ్గర ఏముందయ్యా, నీ చేతిలో? నా చేతిలో ఏముందయ్యా, వడిసుందయ్యా. గొర్రెలు గాయడానికి వచ్చినప్పుడు ఏదన్నా జంతువులు వస్తే కొట్టడానికి వడిసుందంటే పట్టుకో వడిసా. ఆ వడిసే దావీదు గొర్రెలు గాచుకునే వాడిని ఆ వడిసితో కొట్టిన రాతి దెబ్బ ద్వారా దావీదుని సింహాసనం ఎక్కించింది. మోషే నీ చేతిలో ఏముందయ్యా? నా చేతిలో కర్ర ఉందయ్యా. ఓ ఆ కర్ర, సరే ఆ కర్రని దేవుని చేతిలో పెట్టిన వెంటనే మోషే కర్ర ఎత్తితే సముద్రం పాయలైపోతుంది. మోషే కర్ర పెట్టి కొడితే బండలుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత కృపనిచ్చాడు. అహరోను నీ చేతిలో ఏముంది? నా చేతిలో ఉందయ్యా ఎండిపోయిన కర్ర. ఓహో ఎండిపోయిన కర్ర. ఆ ఎండిపోయిన కర్ర చిగురించింది. ఆ చిగురించిన వాటితో బాదంకాయలు కాసాయట. సంసోన్ నీ దగ్గర ఏముందయ్యా? గాడిద దవడ ఎముకుందయ్యా. గాడిద దవడ ఎముకతో అంతమందిని కూడా, ఎందుకంటే యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగిరాగా అంతమందిని కూడా ఒక ఎముకతో ఆయన కొట్టేశాడు. షమ్గరు నీ దగ్గర ఏముందయ్యా? నా దగ్గర ఏముందయ్యా? మునుకోలు కర్ర ఉందయ్యా. మన దగ్గర మునుకోలు కర్రే ఉందయ్యా అన్న వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నది ప్రభు చేతిలో పెట్టారు. దేవుడి లెక్కలే మార్చేశాడు. ఈరోజు నీ దగ్గర ఉన్నది ప్రభు చేతిలో పెట్టేసే. ప్రభు చేతిలో పెట్టడం అంటే కానుక ఇవ్వమని కాదని అర్థం. నీ ఉన్నది ఆయనకి అప్పగించేసుకో. అయ్యా నాకున్న పరిస్థితి ఇది, నాకున్న సమస్య ఇది, ఈ సమస్యలు నాకున్నదైతే ఇది, నా పరిస్థితి ఇదని నువ్వు చెబితే నీ సమస్య ఎంత ముదిరినా దేవుడు ఆ సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తాడు. కృంగిపోవద్దు, కలవరపడద్దు. నీ దగ్గర ఏమీ లేకపోయినా
నీ దగ్గరే యేసు నామం ఉంది. ఒకసారి పేతురు, యోహాను మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కుంటివాడు, "అయ్యా! అయ్యా! మాకు సాయం చేయయ్యా! మా సాయం చేయి" అంటే, "మా దగ్గరైతే వెండి, బంగారాలు ఏవీ లేవయ్యా. ఒకటే ఒకటుంది. యేసు నామంలో లేచి నడు" అన్న వెంటనే నడిచాడట. వాళ్ళ దగ్గరున్న నామం. ఈ రోజున నీకున్న సమస్యను బట్టి నీ లెక్కలు నువ్వు ఆలోచించావు ఇన్నాళ్ళు. అందుకే కృంగిపోయావు. నీ లెక్కలు కాదు. దేవుని లెక్కలు ఆలోచించు. ఒకటే నేను ఎక్కువ అనుకుంటానండి. దేవుని మైండ్ మనకు అర్థమైతే మనం ఈ లోకంలో కలవరపడిపోం. మనము ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం గానీ దేవుని విధానాలు, దేవుని మైండ్, దేవుడు ఎలా తన బిడ్డల పట్ల చేస్తాడో అర్థం కావట్లే. ఈరోజు అలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. అందుకని విశ్వాసంలో కృంగిపోవటం, కలవరపడిపోవటం, చిన్న సమస్యలకి దేవుని విడిచి వెళ్ళిపోవటం, లోకానికి దగ్గరైపోవడం, పాపంలో ఎక్కువ మునిగిపోతాం, ఇలా ఉంటుంది. దేవుని ప్రేమను రుచి చూచిన వారు, దేవుని ఆలోచన ఎరిగిన వారు, దేవుడి మనసును తెలుసుకునేటువంటి వారు అసలు ఎంత బాగుంటుందంటే, ఇక నువ్వు రోజు సంతోషమే, నీకు ఆనందమే. పౌలు గారు జీవితం ఎన్నోసార్లు చెప్తాను. దాదాపు 5 అడుగులు వెడల్పు, 5 అడుగులు పొడవు, చాలా చిన్న జైల్లో ఆయన పెట్టినప్పుడు అక్కడుండి ఆయనకు ఆహారం పెట్టడానికి బయటకు తీస్తారండి. అప్పుడు వెలుతురు వస్తది. ఆ చీకటి గదిలో చెరసాల్లో రాసాడండి, "ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి." ఏమయ్యా పౌలు, ఆ సమయంలో జాగ్రత్త, నేను శ్రమలలో ఉంటిని, బాధపడుతుంటిని అని రాయాలి గాని, ఆనందించమని ఎందుకన్నావంటే, నేను భయపడిన శ్రమలకి, నాకున్న ధైర్యమే వేరన్నాడు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు. ఆయన అంటాడు, యెహోవాను దేవునిని ఎరుగువారు నూతన బలం పొందుదురంటారు. నూతన బలం పొందారు, దేవుని ఎరిగారు వారు. ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావు కానీ దేవుని సమృద్ధిగా ఎరగట్లేదు. ఆయన గనక నువ్వు ఎరిగావంటే నువ్వు చిన్న చిన్న వాటికి కలవరపడవు, చిన్న చిన్న వాటికి కృంగిపోవు, చిన్న చిన్న వాటికి అధైర్యపడవు, చిన్న చిన్న వాటికి టెన్షన్ పడవు. ఈ రోజున ఎన్నో ట్రోలింగ్ క్రైస్తవులను తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్రీస్తు గురించి, క్రీస్తు మనసు గురించి తెలుసుకున్నావంటే అలాంటి వాటిని చూసిన కలవరపడ. ఎప్పుడైతే మనకు విశ్వాసం తక్కువగా ఉంటుందో అలాంటివి చూసినప్పుడు అమ్మో వయో అని భయపడిపోతుంటాం. దేవుని మనస్సు నేను ఎరగాలనే ఒక ఆశ మనకు ఉండాలి. ఈరోజు అదే ప్రేయర్ చేయండి, ప్రభు నీ మనసు నేను తెలుసుకోవాలి, నీలాగా నేను ఉండాలయ్యా, నీలాగానే బ్రతకాలయ్యా అని అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? నిజమే కదా, సమస్య ఎంత ముదిరినా దేవుడు చాలా సులభంగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్యలు నువ్వు ఉన్నావు, ఒకసారి దేవుని మైండ్ సెట్ నువ్వు ఆలోచించు. నీలాగా నువ్వు ఆలోచిస్తే అది వేరుగా ఉంటది. ప్రభులాగా మనం ఆలోచిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని నీ వైపు చూస్తున్నామయ్యా. గొప్ప దేవా, సజీవుడు అయిన దేవా, సర్వాధికారి. సమస్య ముదిరినప్పుడు మా కోణంలో మేము ఆలోచిస్తే సమస్య చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ నీ వైపు చూసి మేము ఆలోచిస్తున్నామయ్యా, నువ్వు ఆ సమస్యను తీరుస్తావని నమ్ముతున్నామయ్యా. నీ లెక్కలో ఆలోచించగలిగిన జ్ఞానం మా అందరికి అనుగ్రహించమని. ఏదో వాక్యం విని వెళ్ళిపోయే వారిగా కాదయ్యా, నీ మనసు మేము తెలుసుకోవాలయ్యా, నీ విధానాన్ని మాకు అర్థం కావాలయ్యా. అయ్యా, నీకు ఇష్టమైన వారిగా మేము మారాలయ్యా. ఆ కృప మీరు మా అందరికి అనుగ్రహించమని. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి చుట్టూ మీ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాలు రాకుండా నీ పిల్లలకు మీరు క్షేమాన్ని అనుగ్రహించి వారు చేస్తున్న పని పాటల్లో మీరు తోడుగా ఉండండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల్లో, అయా సమస్యల్లో నుంచి విడిపించమని. కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు తీర్చండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, శక్తితో నింపండి. కన్నీటిని తొడవండి అయ్యా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, నువ్వు తప్ప వేరొక ఆశ్రయం మాకు లేరయ్యా. మీరు కృప చూపించమని అయ్యా. ఈరోజు మా చేతి పనుల్లో, ప్రయాణాల్లో అన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వమని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికీ అమ్మా. వందనాలండి.